మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం దాకమర్రి పంచాయతీకి సంబంధించి ఒక మహిళ డెడ్ బాడీ తీవ్ర కలకలం రేపింది. ఇక్కడ ఏదైతే రఘు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి దగ్గర ఫార్చ్యూన్ హిల్స్ అనే లేఅవుట్లో ఒక నిర్మానుషమైన ప్రాంతం మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ 25 సంవత్సరాలు సుమారు 25 సంవత్సరాల వయసు గల మహిళ మృతదేహం సగం ఖాళీ, అదేవిధంగా రక్తపు మడుగులుతున్న మహిళ మృతదేహాన్ని కొంతమంది స్థానికులైతే ఇక్కడ గుర్తించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన పోలీసులు అయితే మాత్రం ఇక్కడికి వచ్చి ఏంటి హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఏ టైంలో జరిగింది అనే పలు రకాల కోణాలు అయితే దర్యాప్తు కూడా వేగవంతం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి 6 టీమ్స్ దీనిపై అయితే దర్యాప్తు కూడా ముమ్మరం జరుగుతున్నట్టు చూసుకోవచ్చు. సో డాగ్స్ టీం కూడా ఇక్కడికి వచ్చి కాసేపు అంతా దర్యాప్తు చేశారు. అదేవిధంగా రీసెంట్గా చూసుకున్నట్టయితే విశాఖలో ఒక సంఘటన మరొక ముందే ఇంకో సంఘటన మరొక ముందే ఇంకో సంఘటన. జ్యోతిష్యుడు అప్పన్న మరణ వార్త ఇంకా విని ఇంకా కొన్ని రోజులు ఆ క్రైమ్ గురించి ఇంకా డిస్కస్ చేసుకునే లోపు అనూష మరణం, ఒక నిండు గర్భిణి మరణం. అదేవిధంగా అది ఇంకా రోజుల వ్యవధిలోనే ఇక్కడ ఒక మహిళ డెడ్ బాడీ. సో మనం ఇదంతా చూడొచ్చు. ఇదంతా ఒక లేఅవుట్, ఒక నిర్మానుషమైన ప్రాంతం. ఎక్కడ ఏది జరిగినా కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అటు కానీ ఇటు కానీ వెళ్ళేవారు కానీ ఒక వెహికల్స్ కానీ ఏది మూవ్ అయ్యే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. సో ఈ హత్యకు సంబంధించి చాలా రకాల క్వశ్చన్స్ అయితే మాత్రం రేజ్ అవుతున్నాయి. మహిళని ఎక్కడైనా హత్య చేసి ఇక్కడికి వచ్చి తగలబెట్టారా, లేదు ఇక్కడ ఏమైనా అత్యాచారం చేసి చంపారా, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల ప్రశ్నలు అయితే మాత్రం సంధించడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక సీసీ కెమెరాలు కానీ ఏమైనా వాటికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నా సరే దాని ద్వారా కూడా కేసు మరింత ముందుకు తీసుకువెళ్ళొచ్చిన అవకాశం ఉందని పోలీసులు కూడా చెప్తున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సగం కాలిన శవం, అదేవిధంగా రక్తపు మడుగులు, ఇవన్నీ కూడా అంటే ఒక మహిళని ఇంత దారుణంగా చంపడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, దేనికోసం చంపారు, ఎంతమంది ఈ హత్యకు సంబంధించి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో అనేక రకాల దీనిపై అయితే కూడా ఇక్కడ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 6 టీమ్స్ అయితే మాత్రం కొంచెం ఫాస్ట్గానే వర్క్ చేస్తున్నట్టు పోలీసులు కూడా తెలిపారు. సో ఈ మహిళకు సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఫేస్ కూడా ఐడెంటిఫికేషన్ లేదు, అంటే సరిగ్గా ఎక్కడా కూడా పోలికలన్నీ లేకుండా శుభ్రంగా కాలిపోయి రక్తపు మడుగులు ఉన్న ఫేస్ని గుర్తించడం వల్ల అసలు మొహం కూడా గుర్తుపట్టలేనంత విధంగా ఉంది. గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉన్నట్టు పోలీసులు కూడా తెలుపుతున్నారు. సో ఏదైతేనే ఒక్కసారిగా ఇక్కడ ఉన్న ప్రాంత వాసులకైతే మాత్రం ఇది ఒక తీవ్ర కలకలం అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఒక మహిళ మృతదేహం అంట అక్కడ ఉందంట, రక్తపు మడుగులంట, ఒకటి కాదు రెండు కాదు. ఈ భీమిలి నియోజకవర్గాన్ని చూసుకున్నట్టే రీసెంట్గా ఈ మధ్యలోనే కొన్ని రోజుల వ్యవధిలోనే రకరకాల క్రైమ్స్ అయితే బయటపడుతున్నాయి. ప్రజలకు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి వివరాలు కూడా కొన్ని గంటల్లోనే కేసును ఛేదిస్తాం, వివరాలు కూడా తెలియజేస్తామంటూ పోలీసులు కూడా తెలుపుతున్న పరిస్థితి. త్రూ మన ఇక్కడ లోకల్ విఆర్ఏ అండ్ కొంతమంది పాసర్స్ బై చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. దాని మీద ఇక్కడికి వచ్చి చూసాం అనమాట. అంటే మహిళ వయసు ఎంత ఉండొచ్చు? అప్రాక్సిమేట్ 25 years, 20 మ్యారీడ్లా ఉంది, మెట్లు గట్టు ఉన్నాయి కాబట్టి 25 years అంటే 23 to 27 ఇన్ బిట్వీన్ ద ఏజ్ ఉండొచ్చు. ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ ఉన్నట్టుందండి, కొంత దగ్గర ఒక ఇంజురీ ఉన్నట్టుంది. అంటే ఆత్మహత్యగా భావిస్తున్నారా లేదంటే అది తెలియదు. ఆత్మహత్య అనేది షుడ్ అంటే ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయితే దెన్ మనం బిహైండ్ మోటివ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ అవి వచ్చాయి. ఇట్స్ కామన్ ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ లేఅవుట్ వాళ్ళని ఎవరైనా ఎంక్వైరీ చేయడం జరిగింది? వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఇక్కడ. లేఅవుట్ అంటే ఇది అంటే ఆల్ ఆర్ వేకెంట్, ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏం లేదు. ఇట్స్ వేకెంట్ లేఅవుట్. టీమ్స్ ఉన్నాయి, మా ఏసీపీ సిపి మన ఆఫీసర్స్ ఆల్రెడీ డిప్లాయ్ చేశారండి. We are searching in all possibilities to establish the identity of the lady first. Then ఇది ఎన్ని రోజులు ఏమి ఉండదండి అంతే. అదే వెరిఫై చేయాలి. ఇట్స్ ఆల్ ఏంటంటే సబ్జెక్ట్ వెరిఫై చేసి మనం చెప్పగలిగాం. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, సుమన్ టీవీ, విశాఖపట్నం, భీమిలి నియోజకవర్గం.